శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి సంతోషంగా ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ ప్రార్థన అవసరతలను, మీ యొక్క సలహాలను మాకు తెలియచేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాము. మంచిది. ఈరోజు మనము వాక్య ధ్యానం కొరకు ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము నుండి 2వ అధ్యాయము 26వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తాము. బైబిలు గ్రంథములో యెరూషలేములకు రాజైనటువంటి జ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము నుండి అనుదిన జీవితానికి అవసరమైన పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము. గత వారము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు జీవితానికి లాభము, క్రొత్తదనము ఎక్కడ నుండి వస్తుందో, ప్రయాస వలన ఫలితమేమిటో, నిజమైనటువంటి లాభము, క్రొత్తదనము ఎక్కడ నుండి వస్తుందో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 12 నుంచి 26 వరకు ఉన్న వాక్య భాగాలు మొత్తము చదవటానికి సమయం చాలదు కాబట్టి అక్కడక్కడ నేను కొన్ని వచనాలు చదువుతాను. 13వ వచనం, ఆకాశము క్రింద జరుగు నది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. 17వ వచనము, నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును, వెర్రితనమును, మతిహీనతను తెలుసుకున్నటకై ప్రయత్నించితిని. అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకుంటుని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. 2వ అధ్యాయము 1-2 వచనాలు, కాని నిన్ను సంతోషము చేత శోధించు చూతును, నీవు మేలు అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని. అయితే ఇదియు వ్యర్థ ప్రయత్నమాయను. 11వ వచనం చదువుతున్నాను. అప్పుడు నేను చేసిన పనులన్నయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడెను. 12వ వచనము 2వ అధ్యాయం 12వ వచనము, రాజు తరువాత రాబోవాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయునో అనుకొని నేను జ్ఞానమును, వెర్రితనమును, మతిహీనతను పరిశీలించుటకై పూనుకుంటుని. అక్కడగా 24వ వచనం చదువుదాము. 2వ అధ్యాయం 24, అన్నపానములు పుచ్చుకునుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనదేదియూ లేదు. ఇదియు దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. 26వ వచనము, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ఇక్కడ ప్రసంగి ఈ సొలొమోను, జ్ఞానైనటువంటి సొలొమోను తన వ్యక్తిగత అనుభవం ద్వారా, తన సొంత అనుభవం ద్వారా ప్రయత్నం చేసినటువంటి, ప్రయాసపడినటువంటి, పరిశీలించినటువంటి, తన్ను తానే ఏ విధంగా శోధించుకొని ఆయన చేసినటువంటి కార్యాలు ఇక్కడ ఉన్నవి. అందువల్లనే మనం చదువుకున్న ఈ భాగంలో నేను, నా కొరకు, నా మనస్సు, నా హృదయము, నా దేహము, నా కన్నులు అనేటువంటి మాటను ఎక్కువగా వాడుతూ ఉంటాడు. 1వ అధ్యాయం 13వ వచనంలో నా మనస్సు నిలిపితిని అన్నాడు. 16వ వచనంలో కూడా నా మనస్సులో నేను
అనుకొంటిని 17వ వచనంలో నా మనస్సు నిలిపి అనే మాట అన్నాడు. 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా నేను నిదానించి వివేచింపగా అనే మాట అన్నాడు. అదే 3వ వచనంలో కూడా ఏమన్నాడు అంటే 3వ వచనంలో నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా అనే మాట అన్నాడు. కాబట్టి ఈ విధంగా తన యొక్క వ్యక్తిగతంగా తాను చేసినటువంటి ప్రయత్నం ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. దీనికి మనము ఒక అంశాన్ని పెట్టుకోవాలి అంటే తాను చెప్పినటువంటి మొదటి అధ్యాయము 12వ వచనము నుండి 2వ అధ్యాయము 23వ వచనం వరకు తాను చేసినటువంటి ప్రయత్నాలు కనపడతాయి. నేను ప్రయత్నించి అని 1:17లో అన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా ప్రయత్నము అన్నాడు. మానవ ప్రయత్నము గాలికి ప్రయాస దాదాపు 5 సార్లు ఈ భాగంలో గాలికై ప్రయాసపడినట్టుండెను, గాలికై ప్రయాసపడుట అని దాదాపు 5 సార్లు ఈ వాక్య భాగంలో అంటున్నాడు. కాబట్టి మానవ ప్రయత్నాలు, గాలికైన ప్రయాసలు ఒకటి. అదే సమయం తన ముగింపులో చెప్పిన మాట 24, 26 వచనాలను బట్టి అనుదిన ఆనందము దేవుడిచ్చు బహుమానము. 2 మనం జ్ఞాపం చేసుకోవచ్చు. మానవ ప్రయత్నాలు, గాలికై ప్రయాసలు, అనుదిన ఆనందము దేవుడిచ్చు బహుమానము. దీన్ని మనం కొంచెం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఈ లోకంలో 2 రకాల ఆలోచనలు, విపరీత ధోరణులు ఉన్నాయి. అందులో ఒకటి, జీవితం అనేది ఒక మాయ, ఒక మిథ్య, దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు, అంతా వ్యర్థము అని వైరాగ్యంతో జీవించేటువంటి వారు. ఇటువంటి సంబంధాలు లేకుండా, దేనిని ఆశించకుండా వైరాగ్యంతో జీవించేటువంటి జీవితం, ఇది ఒక విపరీత ధోరణి. అందరినీ విడిచిపెట్టి ఏకాకులుగా జీవించేటువంటి విధానం. అది దేవుని కొరకో దేశం కొరకో చేస్తే అది ప్రత్యేకమైంది, అది వేరే విషయం. కానీ సాధారణంగా సమస్తము మాయ, మిథ్య అని చెప్పని ఒక వైరాగ్యంతో జీవించటం, అది ఒక ధోరణి. 2వది, జీవితమే సర్వస్వం అని చెప్పని విచ్చలవిడిగా జీవించటం, ఇది 2వ రకం. విచ్చలవిడి ఒక విపరీత ధోరణి, వైరాగ్య జీవితం ఇంకొక విపరీత ధోరణి. కానీ బైబిల్ గ్రంథం చాలా చక్కగా ప్రస్తుత జీవితాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, జీవితంలో ఏ విధంగా ఆనందాన్ని అర్థసహితంగా జీవించాలి, ఇప్పుడు మాత్రమే కాదు భవిష్యత్తు కొరకు కూడా మన జీవితాన్ని ఏ విధంగా సిద్ధపరచుకోవాలి, ఆ నిత్యత్వం కొరకు, ఇప్పుడు జీవించేటువంటి భూమి మీద జీవితము, భూమిని విడిచిన తర్వాత కూడా నిత్యత్వం మనం ఏ విధంగా సిద్ధపడాలి అనేది బైబిల్ చాలా చక్కగా ఒక సమతుల్యంతో బ్యాలెన్స్డ్ టీచింగ్ అని చెప్పంటాం. విపరీత ధోరణులు కాకుండా బైబిల్ జీవితానికి నిజమైనటువంటి అర్థాన్ని, ఆనందాన్ని ఈ లోకంలోనూ అదే సమయంలో నిత్యత్వానికి ఏ విధంగా సిద్ధపడాలో చాలా చక్కగా మనకు తెలియచేస్తూ ఉంది. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మొట్టమొదట సొలొమోను గారు చేసినటువంటి ప్రయత్నం ఏంటిది? ఆయన ప్రయత్నము, ఎక్స్పెరిమెంట్ అని చెప్పి అంటాం కదా. తన జీవితంలో 2 ప్రయత్నాలు ఆయన చేశాడు. ఒకటి, జ్ఞానము అనే మాట చాలాసార్లు ఈ భాగం రాయబడుతుంది. తర్వాత మీరు ఆసక్తి గలవారుగానే చదివితే జ్ఞానము అనే మాట 1వ అధ్యాయము 13వ వచనం అన్నాడు, ఆకాశము కింద జరుగునది అంతటినీ జ్ఞానము చేత విచారించి అనే మాట అన్నాడు. 16వ వచనంలో జ్ఞానము సంపాదించితిని అన్నాడు. 17వ వచనంలో జ్ఞానాభ్యాసమును, వెర్రితనమును, మతిహీనతను తెలుసుకుంటే ప్రయత్నించితిని అన్నాడు. అలానే 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా జ్ఞానమును, వెర్రితనమును, మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని అనే మాట ఉపయోగించడం. అంటే మొట్టమొదటిది జ్ఞాన మార్గము అనుకోవచ్చు.
జ్ఞానాన్ని సంపాదించడానికి, జ్ఞానాభ్యాసం చేయటానికి, అసలు ఈ జ్ఞానానికి, వెర్రితనానికి, జ్ఞానానికి, బుద్ధిహీనతకు, జ్ఞానమునకు, మతిహీనతకు ఉన్నటువంటి తేడా ఏంటిది అని జ్ఞాన మార్గము అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, జ్ఞానము ద్వారా ఆయన తన ప్రయత్నం చేశాడు. దానికి చాలా విషయాలు ఆయన ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. నేను జ్ఞానాన్ని సంపాదించాను, పరిశీలించాను అనే మాట ఆయన జ్ఞాపకం చేశాడు. అయితే అధిక విద్య, ఆ జ్ఞానము కొరకు అధిక విద్య, అనేకమైనటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా ఉన్నవి. మనం చూడండి 18వ వచనంలో విస్తారమైన జ్ఞానాభ్యాసము అన్నాడు. అదే సమయంలో అధిక విద్య అన్నాడు. ఇదే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే 12వ అధ్యాయము 12వ వచనంలో పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు, విస్తారముగా విద్యాభ్యాసము చెయ్యుట అనే మాట ఉపయోగించాడు. కాబట్టి ఒకటి, జ్ఞాన మార్గమును శోధించడానికి, ఈ జ్ఞానముకి బుద్ధిహీనతకి తేడా ఏంటిది, జ్ఞానం వల్ల ప్రయోజనం ఏంటి, అధిక విద్య వల్ల ప్రయోజనం ఏంటి అనేది ఆయన పరిశీలించడానికి ఆ ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తాం. తద్వారా ఒక రకంగా మనము కొంత ఆలోచన చేస్తే ఈ జ్ఞానం వల్ల ప్రయోజనమే అన్నాడు. చూడండి 2వ అధ్యాయము 13వ వచనంలో ఏమన్నాడు అంటే 2:13లో, అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచున్నాడు. కాబట్టి జ్ఞానం అనేది కొంతవరకు ప్రయోజనకరమే, అది బుద్ధిహీనత కంటే కూడా ప్రయోజనకరము, అది పడకుండా సహాయం చేస్తుంది. చీకట్లో నడిచేవాడు వాడు ఎక్కడికి వెళ్తున్నాడో వానికే తెలియదు, కానీ అట్లీస్ట్ జ్ఞానం గల వారికి ఎక్కడికి వెళ్తున్నారో తెలుస్తుంది అనేది. జ్ఞానము చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, జ్ఞానము కూడా కొంతవరకు అది ప్రయోజనకరమే అని చెప్పాడు. కాబట్టి విద్య తప్పు అంటలేదు, జ్ఞానాభ్యాసము తప్పు అంటలేదు, పుస్తకములు చదువుట తప్పు అంటలేదు. కానీ ఇది బుద్ధిహీనత కంటే, వెర్రితనం కంటే, మతిహీనత కంటే, చీకటి కంటే కూడా జ్ఞానము, విద్యాభ్యాసము, జ్ఞానాభ్యాసము, జ్ఞాన మార్గము కొంతవరకు మంచిదే అని చెప్పి అన్నాడు. కానీ కొంత లోతుగా ఆలోచన చేస్తే, కొంత లోతుగా అంటే సూర్యుని కింద, ఆకాశము కింద జరిగేటువంటి సంభవాలను, సూర్యుని కింద అంటున్నప్పుడు నేను మరలా జ్ఞాపం చేసినట్టుగా మానవ సొంత అంటే దేవుని విడిచి మానవ జ్ఞానం, మానవ ఆవిష్కరణలు, మానవ తత్వాలు, మానవ శాస్త్రాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నవో అవి కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటవి. కానీ బుద్ధిహీనత కంటే ప్రయోజనమే, చీకటి కంటే వెలుగులాగా ప్రయోజనకరమే. కానీ ఇక్కడ ప్రసంగి గారు ఏమన్నారు అంటే, కొంత లోతుగా ఆలోచన చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు, ఎంత జ్ఞానం సంపాదించినా ఏమన్నాడు అంటే, వంకరగా ఉన్నదాన్ని చక్కపరచ శక్యం కాదు. ఏదైతే వంకరగా ఉందో అంటే ఏదైతే ఉన్నదో దాన్ని పెద్దగా మార్పేవి చేయట్లేదు. అంత మాత్రమే కాదు, విస్తారమైన దుఃఖము, అధిక శోకము అన్నాడు. దీన్ని మనకు అర్థం కావడానికి ఈ లోకంలో చాలా జ్ఞానం ఉంది. ఉదాహరణకు ఐన్స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీ, సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. E=mc² చదువుకున్న వారికి అర్థమవుతుంది. ఇప్పుడు సొలొమోన్ గారు ఏమన్నారు అంటే, ఇప్పుడు ఆయన జ్ఞానం చేత దాన్ని కనుగొన్నాడు, మంచిదే. కానీ ఆయన తరువాత దాన్ని ఆవిష్కరణలకు వాడొచ్చు, ఒకరినొకరు అంతం చేసుకోవడానికి వాడొచ్చు. దేనికి వాడతారు ఎవరికి తెలుసు? అర్థమవుతుంది అనుకుంటాను. కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ జ్ఞానము కూడా గాలికై ప్రయాస, వ్యర్థము అన్నాడు అంటే 3 కారణాలు చెప్పాడు అక్కడ. మనం 2వ అధ్యాయం 12 నుంచి 17 వరకు చూస్తే, తరువాత వచ్చువారు దాన్ని ఎలా ఉపయోగిస్తారో
వారు జ్ఞానులుగా ఉంటారా, వెర్రివారుగా ఉంటారు, ఎవరికి తెలుసు? ఈనాడు కూడా అనేకమైనటువంటి ఆలోచన చేయండి. జ్ఞానం పెరిగే కొంది అభద్రతాభావం ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా? ఎందుకు సీసీ కెమెరాలు, ఇంటికి కెమెరాలు పెట్టుకోవాల్సి వస్తుంది? కాబట్టి అధిక జ్ఞానము అది ఒక రకంగా బుద్ధిహీనత కంటే మేలుకరంగా కనిపిస్తూ ఉన్నా, కానీ మానవ జీవిత కోణంలో చూస్తే, దేవుణ్ణి పక్కన పెట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే అది అధిక దుఃఖాన్ని, అధిక శోకాన్ని కలుగజేస్తుంది అని ప్రసంగైనటువంటి సొలొమోను గారు తన అనుభవం ద్వారా చెప్తూ ఉన్నాడు. ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు. ఆయన పరిశీలించి చెప్పింది ఏమిటంటే, జ్ఞానము కొంతవరకు మేలే, కానీ జీవిత చక్రాన్ని ఆలోచన చేస్తే అది నిజమైనటువంటి అర్థాన్ని ఇవ్వదు, అది శోకాన్ని, దుఃఖాన్ని నిలుస్తుంది అనే మాట ఉపయోగించాడు. కారణం ఏంటంటే, 1, తరువాత వచ్చువారు జ్ఞానము వెర్రివారు ఎవరికి తెలుసు? 2, కొంత తీవ్రంగా ఆలోచన చేస్తే ఈ జ్ఞానులు, బుద్ధిహీనుల యొక్క అంతము ఇద్దరిది ఒక రకంగా ఉంది. మూడవది ఏమన్నాడు అంటే, ఇద్దరూ మరువబడతారు. జ్ఞానుల్ని గుర్తుపెట్టుకోరు, తర్వాత వచ్చేటువంటి 2వ తరం, 3వ తరం, 4వ తరం వారు బుద్ధిహీనులు కూడా గుర్తుపెట్టుకోరు. కాబట్టి తరువాత తరం ఎట్లా ఉంటారు ఎవరికి తెలుసు? మరువబడతారు, ఇద్దరు ఒకే చోటకు వెళతారు అనే మాట తద్వారా ఏమన్నాడు అంటే, ఈ జ్ఞానము కూడా ఎట్లా ఉందంటే, జ్ఞాన మార్గం కూడా గాలికై ప్రయాసపడినట్లుగానే ఉంది అని తన యొక్క ముగింపుని చెప్తూ ఉన్నాడు. ఇది మొట్టమొదటిది. 2వ మార్గం ఏమన్నాడు అంటే, రెండవది సంతోషం. రెండవది ఏమన్నాడు? 2వ అధ్యాయం 1వ వచనంలో, నిన్ను సంతోషము చేత శోధించి చూతును అని చెప్పని తన యొక్క జీవితంలో ప్లెజర్ అని చెప్పంట, సుఖభోగాలు, దేని ద్వారా నేను సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించవచ్చు, ఏమి చేస్తే నా మనస్సు, నా హృదయము, నా దేహము, నా కన్నులు తృప్తి పొందుతాయి, నిజమైనటువంటి సంతోషాన్ని నేను అనుభవించగలను అని ఆయన చేసినటువంటి ప్రయత్నాలు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు అనేకమైన విషయాలు ఉన్నాయి. అక్కడ నా దేహము, నా మనస్సు, నా కన్నులు, నా హృదయము అనే మాట అనేకమైన ప్రయత్నాలు చేశాడు. ఏం చేశాడు? ద్రాక్షారసము అన్నాడు. 3వ వచనములో ఏమన్నాడు అంటే, నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియు అన్నాడు. కాబట్టి డ్రింక్స్, మత్తు పదార్థాలు ఈనాడు సంతోషం కోసం, ఆనందం కోసం మానవుడు చేసినటువంటి, ఇది దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం సొలొమోను గారు చెప్పాడు. నేడు ఆధునిక కాలంలో కూడా, ఇంత సాంకేతికత ఉన్న కాలంలో కూడా మానవుడు సంతోషం కోసం చేసినటువంటి ప్రయత్నంలో ఇది మనకు స్పష్టంగా కనపడుతుంది అండి. ద్రాక్షారసము అనేటువంటి మాట, ఇది కొంచెం మించి ఈనాడు అది మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. కానీ దానివల్ల ప్రయోజనం ఉందా? ఏముంది? ద్రాక్షారసము శ్రమ, అలానే దుఃఖము, జగడాలు, చింత, గాయాలు, మందదృష్టి, కన్నులు కనపట్టుకుపోవటం, వెర్రి మాటలు మాట్లాడటం. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాడో తెలిగిపోవటం, ఇవన్నీ కూడా ద్రాక్షారసం వల్ల సంతోషం కంటే కూడా ఎంత నష్టం మనం చూస్తున్నాం. గొప్ప పనులు అన్నాడు. ఇండ్లు, ద్రాక్ష తోటలు, శృంగార వనాలు, ఫలవృక్షములు అనే మాట. ఈనాడు కూడా సంతోషం కోసం ఎంతో కొంత రిసార్ట్స్ అని చెప్పని, గొప్ప గొప్ప ఇండ్లు అని చెప్పని, పార్క్స్ అని చెప్పని, ఎంతో ద్రాక్షవనాలు, శృంగార వనాలు, రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రాజెక్ట్స్, ఇరిగేషన్. ఆయన ఏమన్నాడు అంటే, నేను చెరువులను త్రవ్వించాను, కాలువలను వేయించానని చెప్పి అన్నాడు. అలానే పనివారిని పెట్టుకోవటం అనే మాట ఉపయోగించాడు. తర్వాత అసెట్స్, గొర్రెలు, ఆనాడు గొర్రె మేకలు వారికి ఆస్తులుగా ఉంటే ఆస్తులు సంపాదించటం, వెండి బంగారాలు అని చెప్పి అన్నాడు. అలానే ఇంపోర్టెడ్ ఐటమ్స్, విదేశాల నుంచి ఈనాడు ఏదైనా షర్ట్ కానీ, ప్యాంట్ కానీ బ్రాండెడ్ అని చెప్పి అంటాం. బ్రాండెడ్ ఐటమ్స్లో ఆనందం. బ్రాండెడ్ ఐటమ్స్ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాను, నేను పలాని దేశాల నుంచి నేను కొన్నాను చెప్పుకుంటే అది పెద్ద గొప్పలాగా, సంతోషంలాగా అక్కడ ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత సంగీతము,
సంగీతము, నేను గాయకులను ఏర్పాటు చేసుకున్నాను. ఇక సంగీతము, నాట్యము, డాన్సెస్, పబ్ కల్చర్, ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా ఈనాడు కూడా మానవుడు చేసిన ప్రయత్నాలు. ఇంకేమన్నాడు అంటే అనేకమైనటువంటి ఉపపత్నులు అన్నాడు, సెక్స్. కాబట్టి లైంగికంగా అనేక మంది స్త్రీలతో సహవాసం చేయడం ద్వారా, సెక్స్ ద్వారా సంతోషాన్ని పొందడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈనాడు ఇటువంటి లైంగిక సంబంధమైనటువంటి వాటి ద్వారా మనకు కష్టార్జితము, అన్యుల పాలు కావటం, స్వనాశనం, అవమానం, అపకీర్తి, మాంసము, శరీరము క్షీణించిపోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఇంకేమన్నాడు అంటే నా కంటికి నా హృదయం ఏం కోరుకుంటే అది ఇచ్చాను. ఒక రకంగా ఎంటర్టైన్మెంట్, ఫ్రీడమ్, విచ్చలవిడితనం, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి ఎంజాయ్మెంట్ కోసం తాను చేసినటువంటి ప్రయత్నాలు, డ్రింక్స్, గొప్ప వనాలు, ప్రాజెక్ట్స్, సర్వెంట్స్, అసెట్స్, వెండి బంగారాలు, సంగీతాలు, సెక్స్, ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా ఎన్నో ప్రయత్నాలు ఆయన చేసడం మనం చూస్తాం. ఇక్కడ ఒకటి జ్ఞాన మార్గము, రెండోది ఏమన్నాడు అంటే ఈ లోకంలో ఏం చేసి తన దేహాన్ని, తన మనస్సును సంతోషము అనుభవించవచ్చో ఆ ప్రయత్నాలన్నీ కూడా చేశాడు. దాని యొక్క ఫలితాన్ని గురించి చెప్తే ఏమన్నాడు అంటే చూడండి, 2వ అధ్యాయము 17వ వచనం అన్నాడు. ఏమన్నాడు అంటే అంతయు వ్యర్థముగాను నాకు వ్యసనము పుట్టించను, ఇది చూడగా సూర్యుని కింద జరిగినది నాకు వ్యసనము పుట్టించను అన్నాడు. అలానే బ్రతుకుట నాకు అసహ్యమాయను అన్నాడు. ఎంతమంది ఈనాడు ఆత్మహత్యలకు కారణం ఈ లైంగిక సంబంధాలు కానండి, జీవితంలో అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి ఓడిపోవటం కానండి, అవమానము, నిందలు కానండి, ఇవన్నీ కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. బ్రతుకుట నాకు అసహ్యమాయను అన్నాడు. నా మనస్సుకు నెమ్మది లేదు అన్నాడు. 23వ వచనంలో రాత్రి అందైనను నా మనస్సు నాకు నెమ్మది దొరకదు అన్నాడు. నెమ్మది లేనటువంటి పరిస్థితులు, సమాధానం లేకపోవటం, సంతోషం లేకపోవటం అనేటువంటి మాట మనం చూస్తాం. అలానే ఆశ విడిచిన వాడనైతిని అన్నాడు. 20వ వచనంలో హోప్లెస్, ఒక నిరీక్షణ లేకుండా, ఒక ఆశ లేకుండా జీవితాన్ని కొనసాగించటము అటువంటి మాట. కాబట్టి అన్నీ చూస్తే గాలికై ప్రయాస. గాలిని పట్టుకుంటామా? పట్టుకోలేం కదా. కాబట్టి ఏదైతే అనుకుంటున్నారో, సంతోషము, ఆనందము, సమాధానము, సంతృప్తి ఏదైతే ఉండాలనుకుంటున్నారో, ఈ జ్ఞానాని మార్గము ద్వారా కొంత ప్రయోజనం ఉంది. మరి ఈ ప్రయత్నాలలో, ఆయన చేసిన ప్రయత్నాలు సంతోషం లేదా? సంతోషం ఉంది కొంతవరకు. చూడండి ఏమన్నాడు అంటే నేను కొంతవరకు నాకు ఉంది అనే మాట ఉపయోగించాడు. 10వ వచనంలో నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకు నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయము నా పనులను బట్టి సంతోషింపక సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయం నిబంధలేదు, ఇదే నా పనులంటి దొరికిన భాగ్యము అన్నాడు. అంటే తాను చేసినటువంటి ద్రాక్షరసము, ఈ గొప్ప పనులు, వెండి బంగారాలు, ఈ సెక్స్ లాంటిది, లైంగిక సంబంధాలు, ఈ సంగీతము, వీటన్నిటి ద్వారా కొంతవరకు తాత్కాలికంగా సంతోషము అని కనపడుతున్నప్పటికీ కూడా అంతిమంగా చూస్తే అసహ్యము, వ్యసనము, నెమ్మది లేకపోవటం, ఆశ లేకపోవటము, గాలికి ప్రయాస అని చెప్పి అన్నాడు. అర్థమవుతుంది అనుకుంటాను. సొలొమోను గారు తన వ్యక్తిగత ప్రయత్నాలలో 2 చేశాడు. ఒకటి జ్ఞానము, జ్ఞానాభ్యాసము, అధిక విద్య. అది కొంతవరకు మేలే, బుద్ధిహీనత కంటే మేలే. కానీ దాన్ని కొంత ఆలోచన చేసినప్పుడు, వివేచన చేసినప్పుడు చివరికి అది వ్యర్థంగానే మిగిలిపోతా ఉంది అన్నాడు. రెండవది మేలు చేసి, ఏమి చేసి నేను సంతోషం అనుభవించాలి అని ఆ ప్రయత్నం చేశాడు. కొంత టెంపరీగా, తాత్కాలికంగా సంతోషం ఉంటున్నప్పటికి కూడా దీర్ఘకాలికంగా అది తను ఎంతో నష్టాన్ని అనుభవించాను అని చెప్తున్నాడు. మరి చివరకు మరి ఈ యొక్క నిజమైనటువంటి జ్ఞానము, జ్ఞానాభ్యాసం యొక్క దాని యొక్క ఫలితం కానీ, చేసినటువంటి పనులు, ప్రయాసల వలన ప్రయత్నం కానివ్వండి, నిజమైనటువంటిది ఏంటిది, మానవ జీవితం యొక్క అర్థము, పరమార్థము, సంతోషము ఎక్కడి నుండి వస్తుందో ఆయన ఇక్కడ చాలా స్పష్టంగా
ముగింపులో చెప్పాడు. 24వ వచనంలో ఏమన్నాడు అంటే, అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదన్నాడు. ఇదియు దేవుని వలన కలుగును అన్నాడు. చక్కని మాటలు ఇక్కడ ముగింపులో చెప్పాడు. ఇవి చాలా ప్రాముఖ్యము. దేవుని వలన కలుగును అన్నాడు, దేవుడు అనుగ్రహించును అన్నాడు. 26వ వచనంలో దైవదృష్టికి మంచివాడుగా ఉండువారికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును, దేవుడు అనుగ్రహించును అన్నాడు. ఇదే 25వ వచనంలో దేవుడు నిర్ణయించును అన్నాడు. దేవుడు ఇచ్చేవి 24వ వచనంలో దేవుని వల్ల కలుగుతుంది అన్నాడు, దేవుడు అనుగ్రహిస్తాడు అన్నాడు, దేవుడు నిర్ణయిస్తాడు అనే మాట ఉపయోగించాడు. ప్రియులారా, నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, ఈ జీవితం యొక్క నిజమైన సంతోషము, జ్ఞానం యొక్క నిజమైనటువంటి మేలు ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని వలన కలుగుతుంది అన్నాడు. ఇది మనము ఆలోచన చేస్తే మన పని మంచిదే, అది పని చేయొద్దు అంటలేదు. కానీ పని వలన, ప్రయాస వలన నిజమైనటువంటి ఆనందము, సంతోషము అది దేవుడిచ్చేది అనేటువంటి మాట బైబిల్లో ఉంది అండి. కీర్తనాకారుడు అన్నాడు కదా బైబిల్ గ్రంథంలో, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములనియు ఉత్సహించి సంతోషించదము. మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు అనే మాట ఉపయోగించాడు. కాబట్టి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎడ్యుకేషన్ కెన్ ఎన్లైటన్ యువర్ మైండ్ బట్ ఇట్ కెనాట్ గివ్ హ్యాపీనెస్. జ్ఞానము మనసుని వికసింపజేస్తుందేమో కానీ హృదయానికి నిజమైనటువంటి సంతోషాన్ని ఇవ్వదు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. నిజమైనటువంటి సంతోషము ఈ సొలొమోను గారు ఇక్కడ చెప్పిన మాట కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కొంతమంది ఆయనను అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు అడుగుతున్నప్పుడు ఈయన సొలొమోను కంటే జ్ఞానం గలవాడు, సొలొమోను కంటే జ్ఞానం కటువంటి ప్రభు ఏమన్నాడు అంటే, ఇదిగో సూచక్రియలు, అద్భుత క్రియల కంటే కూడా ఇదిగో నాయందు విశ్వాసం ఉంచువాడు అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో, నిజమైనటువంటి దేవుణ్ణి, మాట్లాడేటువంటి దేవుణ్ణి, చూచేటువంటి దేవుణ్ణి, సృష్టికర్తను, సర్వాధికారిని, ఈ లోకానికి మానవుని కొరకు వచ్చి ప్రాణం పెట్టి ఇదిగో నిజమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు ఏం చేస్తాడు అంటే అన్నపానములు, వారు ఏదైతే అనుదిన ఆనందం దేవుడు బహుమానంగా ఇస్తాడు. ఇది దేవుడు కలుగు చేసేది, ఇది దేవుడిచ్చేది. చక్కని వాగ్దానం ఉంది 26వ వచనంలో, దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు అనే మాట ఉంది. కాబట్టి దైవ దృష్టికి ఎవరు మంచివారు? ఎవరూ మంచివారు లేరు. ఇదే మాట చాలాసార్లు ఈ ప్రసంగి గ్రంథంలో ఉంది. 3వ అధ్యాయము 12, 13 కూడా ఏమన్నాడు అంటే, కావున సంతోషముగా ఉండుట కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల సుఖం వచ్చుట దేవుడిచ్చు బహుమానము, అందువల్లనే అనుదిన ఆనందము దేవుడిచ్చేటువంటి బహుమానము అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. ఇదే మాట అనేక పర్యాయాలు 5వ అధ్యాయం 18 నుంచి 20లో, 8వ అధ్యాయం 15లో, 9వ అధ్యాయము 7 నుంచి 10లో, 11వ అధ్యాయం 9 నుంచి 10లో ఏమంటాడు అంటే, ఈ అనుదిన ఆనందము దేవుడిచ్చేటువంటి బహుమానము అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి అండి. కాబట్టి ఎవరైతే ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంలో కొట్టుకొని పోతూ ఉన్నారో, ఈ లోక సంబంధమైనటువంటి ప్రయత్నాల్లో, పాపంలో ఆనందాన్ని వెతుక్కోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నారో, అది నిజమైన ఆనందం కాదు అని అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని అనుభవించవలసిందిగా ప్రభువుపేట మనవి చేస్తాను. దేవుడు నమ్ముకున్న వారు కూడా. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతి వెతికినప్పుడు ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ లోకంలో నిజమైనటువంటి ఆనందము, నిజమైనటువంటి సంతోషాన్ని అనుభవిద్దాము.
కాబట్టి జ్ఞాపం చేసుకుందాము. మానవ ప్రయత్నం గాలికైన ప్రయాస, అనుదిన ఆనందము దేవుడిచ్చేటువంటి బహుమానము. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.